దీని మీద మనం పోరాటం చేయాలి. అలాగే మనం పనిచేసిన దానికి జీతం ఇవ్వాలి. ఈ జీతం మీద పోరాటం చేయాలి. మరి మనం ఈడి వర్క్స్ లో ధర్నా చేశాం కదా, దేని గురించి చేసాం? మనందరం వచ్చాం కదా మొన్న, దేని గురించి చేసాం? జీతాల గురించే కదా చేసాం, బయోమెట్రిక్ గురించే కదా చేసాం. అయినా సరే ఒక హామీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు ఒక ఆఫీసు. ఇప్పుడేమంటున్నారు? మహిళలను తీసేస్తాం, ఎక్కువ లీవ్ లెట్టిన వాళ్ళు తీసేస్తాం, జనాల్ని 3000 కాంట్రాక్ట్ వర్కర్ని తగ్గించాలి. ఎలా తగ్గించాలి? ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్కి ఎదురు చెప్పకూడదు, జీతం అడగకూడదు. బయోమెట్రిక్ వేసుకున్న తర్వాత జీతం ఏదైతే పడుతుందో దాని ప్రకారంగా జీతం ఇచ్చినా మనం నోరు మెదపకుండా పని చేసిన వాళ్ళు ఉంచుతారు, ఎదురు తిరిగిన వాళ్ళు తీసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఎదురు తిరిగిన వాళ్ళు తీసేస్తారు అంటే అప్పుడు పోరాటం ఉంటుందా పోద్దా? మరి మనం పోరాటం చెయ్యాలా అక్కర్లేదా? కాబట్టి మనందరం మన యూనియన్ పిలుపు ఏదైతే పోరాటం రేపు 19 కదిలి వచ్చారు. మహిళా సోదరి కార్మిక సోదరి మనులందరికీ కూడా ముందుగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు తరఫున ధన్యవాదాలు, విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కామ్రేడ్ సత్యవతి మేడం కి, అలాగే మన యూనియన్ కార్యదర్శి వర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్లు, సైట్ లీడర్లు, మన యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నమ్మి రమణ అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళలంటే దారుణమైనటువంటి చిన్న చూపు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మహిళలు దేనిలోనూ వెనకబడతానో లేదని చాలా ప్రమాదాలకు కారణమైనటువంటి ఇట్లాంటి స్టీల్ ప్లాంట్లు చాలా చాకచక్యంగా ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ప్లాంట్ను ఉన్నత స్థాయికి ఉత్పత్తిలో ఉరకలు వేధిస్తూ ఎంత అభ్యున్నతికి కారణం అవుతుంది ఎవరంటే శ్రామిక మహిళలు. మీ మహిళలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అండి. ఎంత శక్తివంతమైనటువంటి వాళ్ళు కుటుంబాన్ని చాలా చాకచక్యంతో నడుపుతా ఉంటారు. కామ్రేడ్, మీరందరూ ఎన్నో బాధలున్నా పిల్లల్ని బాధ్యతతో ఉంచుతారు. ఉన్నటువంటి కుటుంబంలో అన్ని రకాల విలువల్ని కాపాడుకుంటూ అందరితోనూ మంచితనంగా సమాజంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి మహిళలు ఈ రోజు ప్లాంట్ కి జరిగినటువంటి నష్టాన్ని ప్రశ్నించడానికి ఖచ్చితంగా పూనుకుంటే ఈ ప్లాంట్ రక్షించుకోవటం మన మహిళలకి సాధ్యం అని చెప్పి మనం నమ్మకంగా మనం చెప్పుకోగలిగాం. ఏమిటి ఇప్పుడు వచ్చింది? ఇప్పుడు ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు, మాకెవరికి కూడా జీతాలు లేవు, కనీసం 4 నెలల నుంచి జీతాలు లేవని చెప్పి సమాచారం ఇచ్చారు. జీతాలు లేకపోయినా సరే ఈ ప్లాంట్ని ఈ విధమైనటువంటి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తూ వెళ్తుంది. ఈ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులే దానిలో మహిళల పాత్ర మీద చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మనం ఎక్కడ ఉత్పత్తిలో ఆటంకం కలగనివ్వట్లా. మన గోడుని ప్రజాస్వామ్యతంగా అక్కడ ఉన్న ఇంజనీర్ ఇన్ఛార్జీలకి, అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలకి, ఈడీ వర్క్స్ కి మన సమస్యలన్నీ కూడా జీతాల సమస్య కావచ్చు, బయోమెట్రిక్ సమస్య కావచ్చు, అన్ని కూడా ఓపిక్ గా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వెళ్ళాం. చూడండి విచిత్రమైన పరిస్థితి. ప్లాంట్ లో ఇంజనీర్ ఇన్ఛార్జీలు ఇప్పుడు యూనియన్ ఎంక చూస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు యూనియన్ ఎంక చూస్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈడీ వర్క్స్ కానీ ఉన్నత అధికారులందరూ కూడా ఏదైనా చేస్తే సిఐటి యూనియన్ చేయాలి, ఈ సమస్యకు పరిష్కారం మీదే అని చెప్పి వాళ్ళందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమస్యను సృష్టించింది ఎవరండి? బయోమెట్రిక్ ని మనం 2 కరపత్రాలు ఇచ్చామండి. ఎవరో బయోమెట్రిక్ గురించి ఆందోళన చెందొద్దు, వేసుకోవద్దు అని చెప్పి యూనియన్ గా చెప్పావా లేదా? కానీ అక్కడ ఉన్న ఇంజనీర్ ఇన్ఛార్జీలు, మనకున్నటువంటి హెచ్ఓడీలు, పర్సనల్ అధికారులు అందరూ కూడా భయపెట్టారు మనల్ని. మీకు పాసులు రెన్యువల్ చేయం, మీ ఉద్యోగ భద్రత లేదు, మీరు బయోమెట్రిక్ లేకపోతే మీ భవిష్యత్తు లేదంటే ఒక్కొక్కళ్ళు కూడా ఆ విధంగా
మనం జారిపోయి వెళ్ళిపోతా ఉంటే చివరికి సిఐటియు నాయకత్వంగా మనం కూడా గత్యంతరమైన పరిస్థితుల్లో బయోమెట్రిక్ వెళ్ళాం. ఇప్పుడు బయోమెట్రిక్ వెళ్తే ఏమైంది? ఇప్పుడు విచిత్రంగా ఆ హెచ్ఓడీలకి ఆ ఇంజనీరింగ్ ఛార్జీలకి నోటీసులు ఇచ్చారు. మీరు తప్పుడు పని చేస్తున్నారు, మీరు తప్పుడు బిల్లులు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళకే గొట్టం దిగిపోయింది. అవునా కదా? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? యూనియన్ ఏదో ఒకటి చేయాలి, పెద్ద స్థాయిలో పోరాడితే ఈ సమస్య పరిష్కారం వస్తే పని చేసిన రోజులకి న్యాయబద్ధంగా 4 జీతాలు చెల్లించాలని మన డిమాండ్ నెరవేరాలని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మనకు కావాల్సింది కూడా అదే కాదా? పని చేసిన రోజులకి ఖచ్చితంగా జీతాలు చెల్లించాలి. చెల్లించకపోతే ఖబర్దార్ నీ సంగతి చేస్తామని చెప్పి యాజమాన్యానికి హెచ్చరిక చేయాలని మనము రేపు 19వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి ఇక్కడికి చేరుకోవాలండి. ఇప్పుడు మేమలో చాలా మందికి అనుమానం ఉండొచ్చు, మీరు పక్కన బయోమెట్రిక్ అంటున్నారు, మరలా 2:30కి అంటున్నారు. 2:30కి వస్తే ఏమవుతుందో అని. కాబట్టి ఇప్పుడు ఈ సమావేశానికి మీరు ఎన్నో ప్రయాసాలు పడి వచ్చారు. మీరందరూ ఎలా వస్తారా అని చెప్పి చూస్తుంటే కొంతమంది జీపుల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, వ్యానుల్లో బతిమలాడుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని బండి మీద బతిమలాడుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఇబ్బందులు పడతా వస్తా ఉన్నారు. ఈ వచ్చేటువంటి ఈ జీవనం కోసం చేసే పోరాటంలో మనం తేల్చుకోవాల్సిన అంశం రేపు 2:30కి 19వ తారీఖున ఇక్కడ చేరుకొని ఇక్కడి నుంచి అడ్మిన్ బిల్డింగ్కి వెళ్ళి అడ్మిన్ లో నువ్వు డైరెక్టర్ ఆపరేషన్ ఉంటాడా, సీఎండి ఉంటాడా, లేదా ఏ డైరెక్టర్ వచ్చి బాధ్యత తీసుకొని మీరు పనిచేసిన కాలానికి జీతాలు చెల్లిస్తామని హామీ వచ్చే వరకు కూడా అక్కడి నుంచి కదలకూడదు అని చెప్పి సిఐటిగా నిర్ణయం తీసుకున్నాం కమ్రేడ్. మరి మొన్న జరిగిన ఈడీ వర్క్స్ లో మన మహిళా సోదరిమణులు చాలా మంది వెళ్ళి అక్కడ మెట్ల మీద కూర్చొని మనం కార్యక్రమం చేసాం. 5:30 అయ్యేసరికి ఎవరికి వాళ్ళమే మన తాలూకా బాధ్యతలు గుర్తొస్తూ ఉంటాయి. ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు, పిల్లలు కావచ్చు, మన తాలూకా బంధువులు కావచ్చు. మరి మనం ఎలా వెళ్ళాలనేటువంటిది ఉంటుంది. కానీ రేపు 19వ తారీఖున అలా అనుకోవచ్చా? అలా అనుకోవటానికి కాదు, ఎవరు అరేంజ్మెంట్ వాళ్ళు చేద్దాం. అవసరమైతే యూనియన్ గా మనమే ఏదో నిర్ణయం చేస్తాం, అంతే తప్ప వేరే కాదు. మరి 5:30 తర్వాత ఏ విధంగా వెళ్ళాలి అని అంటే దానికి సంబంధించింది కూడా మన తాలూకా ఏర్పాట్లకి మన తాలూకా కార్మిక సంఘమే బాధ్యత తీసుకుంటది. అక్కడ మంచినీళ్ళు కావాలో, మజ్జిగ కావాలో, అవసరమైతే మేడం ఇందాక చెప్పింది ఇక్కడే వంట చేసుకొని ఉప్మా వండుకొని ఇక్కడే తిని దాని సంగతి తెలుసుకొని బయటికి వెళ్ళేలాగా. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.